యావత్తు మానవ జాతికి తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయండి. సూక్ష్మంగా గ్రహించి అప్రమత్తం చెందండి. ఇలా వెనక నుంచి ఆపించే బదులు మీరు నన్ను ఎలాగైనా మనిషిగా చూస్తారా చేస్తారన్నమాట. నేను ఎక్కడికి వచ్చినా అంతే అలాగ ఉంటారు. నన్ను ఉన్నపడంగా ఆన్లైన్ పట్టుకోవడమే నాకే కాదు అనే మీకు సెక్యూరిటీ అనమాట. సుప్రీంకోర్టు జడ్జికే ఉండదు ఆ సెక్యూరిటీ, ప్రధానమంత్రి గారికే ఉండదు, మరుము గారికే ఉండదు. ఎందుకంటే మనిషి ఎవరికి సెక్యూరిటీ ఉండదు అనమాట. హైయర్ మైండ్, డివోషన్ అండ్ డెడికేషన్ భగవంతుడికి తెలివితేటలు అనమాట. ఇదంతా నేనే తెలియజేస్తున్నాను, నేనే మనిషిగా ఉన్నాను, మనిషినే చేస్తున్నాను ఎలాగ అనుకుంటే పొరపాటు అనమాట. మనుషుల కొద్దీ డీల్ చేయడం, మనుషుల కొద్దీ వ్యవహరించడం ఆపేసేయండి. ఎలాగైనా మనిషి కూడా వదిలేసేయండి చెప్తాను. ఈ క్షణం పట్టుకోండి, వాళ్ళందరినీ అలర్ట్ చేసుకోండి. రాజారత్నం గారిని ఒక అడుగు రమ్మానండి, నాయుడు గారిని, రాజరాజేశ్వరి గారు ముందుకు వచ్చి ఇక్కడ ముఖ్య గారితో మాట్లాడి నాకు గది ఇప్పించండి. మీరు ఎలా వెనక నుంచి డిస్టర్బ్ చేయించారు, సేమ్ అదే పద్ధతిలో అనుకూలించండి. చక్కగా అనుకూలంగా ఆ దైవత్వాన్ని పట్టుకోండి, మాస్టర్ మైండ్ పట్టుకోండి. కొండ మీద రద్దీ తగ్గించండి. దేవుడు ఆన్లైన్ వాక్ విశ్వరూపుడై మన మధ్యకు వచ్చేసేయడం చెప్పించండి అందరి చేత. పండితులు, గురువులు కూర్చోండి ప్రశాంతంగా. ఎక్కడోళ్ళు ఎక్కడ కొందరు ఎదవలైపోతే, కొందరు డిస్టర్బ్ అయిపోతేనే మనం ఆస్తులు కొద్దీ, డబ్బులు కొద్దీ బతికేయగలం. మనం ఎలాగైనా మా వాళ్ళు, మీ వాళ్ళు, ఇక్కడ మా అమ్మవారు వేరు, అయ్యవారు వేరు, నాలోనే చేరిందిగా కృష్ణ, నిన్ను చేరింది అష్టాక్షరిగా మారిందని అది అలా పట్టుకోవాలన్నమాట. వాళ్ళిద్దరిని నాకు అలాగే పురుషోత్తముడిని అయ్యాను. పురుషోత్తముడు ఒక్కరే, మీరు అందరూ గోపికలే, ఆయన ఒక్కడే కృష్ణుడు. ఇంక నేను ఎవరిని మగవాడిని, నేనే మనిషి, నన్ను గట్టిగా మాట్లాడతాను, నేను ఎవరికో భయపడతాను, నన్ను ఎవరో భయపడతారంటే మనుషులు అంటే అలాగ ఉంటాయన్నమాట. నన్ను భయపెట్టడం ఎంత, తమాషా చేయడం ఎంతసేపు కదా. ఇప్పటికే తెలిసింది కదా, నన్నే కాదు పాపం అనేక మందిని ఇప్పటికే ఏం చేశారు, వాళ్ళందరినీ మైండ్గా మలుచుకోండి. ఆ పని ఇది ఇప్పుడు చెప్తున్నాను నేను విజయవాడ వస్తున్నాను, లండన్ వచ్చి, జపాన్ వచ్చినా ఒకటే. మీరు పట్టుకోకుండా మీరు నన్ను మనిషిగా నిర్ణయించినంతకాలం అలాగే ఉంటుంది అన్నమాట. ఇక కోర్టు అంటే అదే, దేవుడు అంటే ఇక్కడే ఉన్నాడు అని కాకుండా ఉన్న పడంగా అధినాయకుడిని పట్టుకోవడమే మీకు స్ట్రాటజీ అనమాట. ఆ సర్వేలెన్స్ కోసం ఏ కెమెరాలు అయితే మీ దగ్గర ఉన్నాయో, నా కళ్ళతో చూస్తున్న కెమెరాలు ఉన్నాయా, వాటి నుంచి నన్ను పట్టుకోవాలా. నన్ను మాస్టర్ మైండ్గా పట్టుకోగానే మీకు పట్టు వస్తుందన్నమాట. ఏం చేయాలో తెలుస్తుందన్నమాట. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.